హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2026లో బీహార్కు చెందిన ఏ 3 సాంప్రదాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది? జవాబు, భావన్ బుటీ చీర, పత్తర్ కట్టి రాతి శిల్పం, పితియా పెయింటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల మొత్తం సంఖ్య ఎంతకు చేరింది? జవాబు, 17కు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి జిఐ ట్యాగ్ ఏ ఉత్పత్తికి ఎప్పుడు లభించింది? జవాబు, మిథిలా పెయింటింగ్కు 2007వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో జిఐ ట్యాగ్ల నమోదును ఏ శాఖ నిర్వహిస్తుంది? జవాబు, డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నమోదైన మొట్టమొదటి జిఐ ట్యాగ్ ఉత్పత్తి ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జవాబు, డార్జిలింగ్ టీ 2003 అంటే 2003వ సంవత్సరంలో, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ అంటే ఏమిటి? దానిని ఏ చట్టం ఒప్పందం నియంత్రిస్తాయి? జవాబు, జిఐ భౌగోళిక సూచిక అంటే దీని జిఐ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇది ఏ చట్టం కిందకు వస్తుంది అంటే వస్తువుల భౌగోళిక గుర్తింపుల చట్టం, 1999వ సంవత్సరం క్రిందకి. ఒప్పందం వచ్చేటప్పటికి డబ్ల్యూటీఓ ఒప్పందం ట్రిప్స్ ద్వారా నియంత్రించబడుతుంది. ఒప్పందం డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇది ట్రిప్స్ ద్వారా నియంత్రించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ల లక్ష్యం ఎంత? వెరీ ఇంపార్టెంట్ అండి. జవాబు, 2030 సంవత్సరం నాటికి 10,000 జిఐ ట్యాగ్లను అభివృద్ధి చేయాలనేది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ లక్ష్యం. నెక్స్ట్, బీహార్ రాష్ట్ర వివరాలు తెలపండి. జవాబు, ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్, రాజధాని వచ్చేటప్పటికి బీహార్కి పాట్నా. ఇది ఎందుకని చెప్పేసి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందంటే మనం ఇప్పటివరకు జిఐ ట్యాగ్కి సంబంధించింది 2026 సంవత్సరంలో జిఐ ట్యాగ్కి బీహార్లో వేటికి గుర్తింపు పొందాయో మనం కనుక్కున్నాము. అదే కాకుండా కరెంట్ అఫైర్స్లో ఏ ముఖ్యమంత్రి వచ్చాడు అది కూడా వస్తుంది కాబట్టి మనం ఈ రాష్ట్ర వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది? జవాబు, ఒడిశాలోని కేంద్రపారా జిల్లా రాజ్నగర్ బ్లాక్ కుసున్పూర్ గ్రామంలో. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ స్థాపన సంవత్సరం? జవాబు, 1947. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ఏ సూత్రం ఆధారంగా నిర్వహిస్తున్నారు? జవాబు, ల్యాబ్ టు ల్యాండ్ సూత్రం. స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ఏ సూత్రం ఆధారంగా నిర్వహిస్తున్నారు? జవాబు, ల్యాబ్ టు ల్యాండ్ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఏమిటి? జవాబు, ఏఐ ఆధారిత వన్యప్రాణుల గుర్తింపు మరియు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు. ఇంకొక లక్ష్యం ఏంటి అంటే శాస్త్రీయ ఆవిష్కరణలను పరిష్కారాలను గ్రామీణ సమాజాలకు అందించడం. మూడో లక్ష్యం, స్థానిక పరిపాలన మరియు అమలు భాగస్వాముల మధ్య సహకారం. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని మొదట ఎక్కడ ఇప్పుడు ప్రారంభించారు? ఎవరు నిర్వహిస్తున్నారు? జవాబు, తొలుత 2025 డిసెంబర్ 20న రాజస్థాన్లో ప్రారంభించారు. దీనిని సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబిఆర్ఐ నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ ప్రస్తుత డైరెక్టర్ మరియు ఒడిషా వివరాలు. జవాబు, సిఎస్ఐఆర్ డైరెక్టర్ ఎన్ కలై సెల్వి, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, గవర్నర్ వచ్చేటప్పటికి కె హరిబాబు, రాజధాని వచ్చేటప్పటికి భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన మల్టీ లేయర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ పేరు ఏమిటి? జవాబు, బిఎండి బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. డిఆర్డిఓ స్థాపన ఎప్పుడు జరిగింది? జవాబు, 1958 జనవరి 1. నెక్స్ట్, బిఎండి వ్యవస్థ ఎంత దూరంలోని ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు? జవాబు, 5,000 కిలోమీటర్ల దూరంలోని క్షిపణులను కూడా ఇది అడ్డుకోగలదన్నమాట. నెక్స్ట్, బిఎండి వ్యవస్థలోని 2 ప్రధాన ఇంటర్సెప్టర్లు ఏవి? వాటి పరిధి తెలపండి. జవాబు, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వాతావరణానికి వెలుపల ఎక్సో అట్మాస్ఫియర్ దాదాపు 80 కిలోమీటర్ల ఎత్తులో శత్రు క్షిపణులను కూల్చివేస్తుంది. ఇది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, దీన్నే ఏఏడి అంటాం. వాతావరణం లోపాల ఎండో అట్మాస్ఫియర్ దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఛేదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన అతి కొద్ది దేశాలు ఏవి? భారత స్థానం ఏమిటి? జవాబు,
మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన అతి కొద్ది దేశాలు ఏవి అంటే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ వంటి అతి కొద్ది దేశాలు మాత్రమే ఈ సిస్టమ్ కలిగి ఉంది. తాజా ప్రయోగాలతో భారత్ వాటి సరసన చేరింది. నెక్స్ట్ క్వశ్చన్. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ మరియు ప్రధాన కార్యాలయం ఏమిటి? జవాబు రాజేష్ కుమార్ సింగ్. ప్రధాన కార్యాలయం వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. భావన్ బుటీ చీర, ఏ వచ్చేటప్పటికి బి పత్తర్ కట్టి, సి పితియా పెయింటింగ్, యువతలకు వచ్చేటప్పటికి గయా, నలంద, భోజ్పూర్. మీరే ఇప్పుడు చెప్పాలి. భావన్ బుటీ చీర దేనికి, పత్తర్ కట్టి దేనికి, పితియా పెయింటింగ్ దేనికి? ఆలోచించండి. ఓకే, సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి A2 B1 C3. A2 B1 C3. A2 అంటే భావన్ బుటీ చీర నలంద. భావన్ బుటీ చీర నలందకు వచ్చేటప్పటికి. పత్తర్ కట్టి గయా, పితియా పెయింటింగ్ భోజ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. ల్యాబ్ టు ల్యాండ్ సూత్రంతో పనిచేసే సంస్థ ఏది? ల్యాబ్ టు ల్యాండ్ సూత్రంతో పనిచేసే సంస్థ ఏది? ఆప్షన్స్ వచ్చేప్పటికి ఏ డిఆర్డిఓ, బి సిఎస్ఐఆర్, సి డిపిఐఐటి, డి ఇస్రో. ఆన్సర్ ఈస్ బి సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ అనేది ల్యాబ్ టు ల్యాండ్ సూత్రంతో పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ దేశం పురస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ నార్వే, బి స్వీడన్, సి సైప్రస్, డి గ్రీస్. ఒక్క నిమిషం. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ ఫస్ట్ది. సెకండ్ వచ్చేప్పటికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. థర్డ్ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III. ఫోర్త్ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్. జవాబు వచ్చేటప్పటికి A2 B1 C3 D4. ఏ నార్వేకి వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్. స్వీడన్కి వచ్చేటప్పటికి B1. స్వీడన్ B1 రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. ఇక్కడికి వచ్చేటప్పటికి C3 అంటే సికి వచ్చేటప్పటికి సైప్రస్కి వచ్చేటప్పటికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III. డి గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా ప్రభుత్వం ప్రధాని మోదీకి ఇచ్చిన పురస్కారం ఏది? జవాబు లెజియన్ ఆఫ్ మెరిట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్ఘనిస్తాన్ ప్రదానం చేసిన పురస్కారం పేరు ఏమిటి? అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రదానం చేసిన పురస్కారం పేరు ఏంటి అంటే స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. మాల్దీవులు ఇచ్చిన అత్యున్నత గౌరవం ఏది? ఇవన్నీ ఏంటి అంటే ప్రధాని మోదీకి పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది. 33 పురస్కారాలు అయితే ప్రధాని మోదీ గారు అందుకోవటం అనేది జరిగింది. మొన్న ఒక దేశం కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో ఎన్ని వచ్చినాయి, నరేంద్ర మోదీ గారు ఎన్ని అందుకున్నారు, అసలు ఏ దేశం ఏ పురస్కారాలు ఇస్తుంది, ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా అడగచ్చు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇవ్వడం అయితే జరిగింది పురస్కారాలు ఆయా దేశాలు అని చెప్పేసి. అట్లానే ఇప్పుడు రాబోయే వాటిలో కూడా చాలా మటుకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి క్వశ్చన్స్. మిస్ కాకుండా చూడండి వీడియో మొత్తం కూడా. మాల్దీవులు ఇచ్చిన అత్యున్నత గౌరవం ఏది? జవాబు ఆర్డర్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇజ్రాయెల్ ప్రధాని మోదీకి ఇచ్చిన పురస్కారం ఏది? జవాబు స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్. పాపువా న్యూ గినియా నుండి లభించిన పురస్కారం పేరు ఏమిటి? జవాబు ది ఆర్డర్ ఆఫ్ లోగోహో. నెక్స్ట్. రిపబ్లిక్ ఆఫ్ పలావు ఇచ్చిన అవార్డు ఏది? జవాబు ఎబ్లాక్ అవార్డు. ఇవి ప్రధాని మోదీ అందుకున్నారండి. అందుకని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డొమినికా ప్రదానం చేసిన పురస్కారం ఏది? జవాబు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరికాని జత ఏది? బహ్రెయిన్, కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనైజాన్స్, బి గయానా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్, బార్బాడోస్ ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో,
బ్రెజిల్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్. జవాబులు సి బార్బాడోస్ ఇచ్చేది ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. నేను ఇక్కడ అడిగింది ఏంటిది, ఏది సరికానిది అని అడిగాను. అర్థం చేసుకోవాలి, అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రధాని మోదీ గారికి ఇచ్చిన అవార్డుల మీదే కనీసం 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి జతపరచండి ఇవ్వచ్చు, ప్రధాని మోదీ గారికి ఏ దేశం ఏ అవార్డు ఇచ్చిందని ఇవ్వచ్చు, లేకపోతే ప్రధాని మోదీ గారు అందుకున్న పురస్కారాలు ఏంటేంటివని ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి పురస్కారాలు ఆయా దేశాలు ఇచ్చి ఏది సరైనది కాదు అని కూడా ఇవ్వచ్చు, ఇప్పుడు నేను ఇచ్చినట్లుగా. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, బెహ్రెయిన్ది తప్పు. బెహ్రెయిన్ ఇచ్చే అవార్డు ఏంటిదండి, ది ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ అనే అవార్డు అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యూరోప్ ఖండం నుండి ప్రధాని మోదీకి పురస్కారాలు ఇచ్చిన 3 దేశాలు పేర్కొనండి. జవాబు స్లోవేకియా. ఇదే రీసెంట్గా ఇచ్చింది, ఈ దేశమే రీసెంట్గా ప్రధాని మోదీ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో 33 అవార్డులు అయితే ప్రధాని మోదీ గారు అందుకోవడం జరిగింది. స్లోవేకియా ఇచ్చిన అవార్డు పేరు ఏంటి అంటే ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్. వెరీ 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 ఇంపార్టెంట్, ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. సెకండ్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్. థర్డ్, రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్. ఫోర్త్, గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్. ఫిఫ్త్, సైప్రస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ III. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ రీజన్. అసెర్షన్ వచ్చేటప్పటికి ప్రధాని మోదీకి 33 దేశాల నుండి అత్యున్నత పురస్కారాలు లభించాయి. రీజన్, ఇది భారతదేశ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ విజయానికి మాత్రమే నిదర్శనం. ఏ మరియు ఆర్ రెండూ సరైనవి. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. బి ఏ సరైనది, ఆర్ కాదు. సి ఏ కాదు, ఆర్ సరైనది. డి ఏ మరియు ఆర్ రెండు సరికావు. జవాబు ఏ సరైనది, ఆర్ కాదు. ఎందుకంటే పొరుగు దేశాలే కాకుండా అన్ని ఖండాల నుండి పురస్కారాలు లభించాయి. ఓకేనా, మీకు ఒకవేళ ఏమైనా కావాలి, పీడిఎఫ్ కావాలి అని అంటే మన ఛానల్లోకి వెళ్తే అక్కడ ఈమెయిల్ అనేది ఉంటుంది, మన ఛానల్ ఈమెయిల్. ఆ ఈమెయిల్కి మీరు మెసేజ్ పెట్టండి, నాకు కావాలి పీడిఎఫ్ అని చెప్పేసి అని. పీడిఎఫ్ ధర వచ్చేటప్పటికి ఎంతో ఉండదండి, జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంటుందంతే. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అని. ఎందుకంటే విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా పాపం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫ్రీగా ఇస్తే ఏం పోయిందండి అంటే, ఫ్రీగా ఇస్తే ఎవరు చదవరండి, ఫ్రీగా ఇస్తే మరుగున పడిన అట్లే ఉంటాయండి. కనుక అందరికి అందుబాటులో ఉండే వాళ్ళకు కూడా, పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే రకంగా 10 రూపీస్కే ఇవ్వడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్ అయితే అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అని అంటే వీడియో ఎప్పుడైతే మేము రిలీజ్ చేస్తామో రిలీజ్ చేసిన వీడియో డేట్ అట్లానే మీరు పేమెంట్ చేసినటువంటి స్క్రీన్ షాట్ 2 పంపిస్తే మీకు మీ మెయిల్కి లేదా మీ వాట్సాప్ నంబర్ పెట్టండి, మీ వాట్సాప్ నంబర్కి పంపడం అయితే జరుగుతుంది. జనరల్గా అయితే వాట్సాప్ నెంబర్కి అయితే పంపడం జరగదు నాకు తెలిసి. టీం అయితే ఖచ్చితంగా మెయిల్కే పంపిస్తారండి. సో మన ఛానల్లోకి వెళ్తే మన ఛానల్లో ఉన్నటువంటి మెయిల్కి మీరు మెసేజ్ పెట్టండి, నాకు పీడిఎఫ్ కావాలి అని చెప్పి. ఇట్ ఈస్ జస్ట్ 10 రూపీస్. మీకు వివరాలు పంపిస్తారు, ఏ అకౌంట్కి పంపించాలి ఏంటి అన్నది. ఎందుకంటే మా టీం కూడా అందరికీ ఉపయోగపడాలి అనే రీతిలో చేస్తున్నది. సో ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ 33 గ్లోబల్ ఆనర్స్లో ఆర్డర్ ఆఫ్ అనే పదంతో ప్రారంభమయ్యే 5 పురస్కారాలను పేర్కొనండి. జవాబు ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్. ఇట్లా కూడా అడగచ్చండి. చూడండి, 33 గ్లోబల్ ఆనర్స్లో ఆర్డర్ ఆఫ్ అనే పదంతో ప్రారంభమయ్యే 5 పురస్కారాలు పేర్కొనండి. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యా, ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో భూటాన్, ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఈజిప్ట్, ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డ్ UAE, ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ సౌదీ అరేబియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? జవాబు ఆస్ట్రేలియా. అది కూడా డిసెంబర్ 2025లో నిషేధించడం జరిగింది.
36. ఈ క్వశ్చన్స్ ఎందుకు పిల్లలపై నిషేధం విధించారు సోషల్ మీడియాది అని అంటే, ఈ మధ్య యూకే యొక్క ప్రధానమంత్రి నిషేధం విధించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు. మొదటి దేశం ఏది అని చెప్పి, వేరే ఇంకొక ముస్లిం దేశం ఏది నిషేధించింది, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడగచ్చు. సో దానికి టాపిక్ సంబంధించిన అన్నీ కూడా ఒకే చోట పెట్టేస్తున్నాం అనమాట, మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా. సో నెక్స్ట్ క్వశ్చన్, టర్కీ ఎంత వయస్సులోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది? జవాబు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు. చూడండి, గమనించిన టర్కీ వచ్చేటప్పటికి 15 సంవత్సరాలు, ఆస్ట్రేలియా వచ్చేటప్పటికి 16 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది రీసెంట్గా జరిగిందండి. ఇది యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఎప్పుడు సోషల్ మీడియా నిషేధాన్ని ప్రకటించారు? జవాబు సోమవారం జూన్ 15, 2026. నెక్స్ట్, కర్ణాటక ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియా నిషేధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏవి? జవాబు టిక్టాక్, ఆల్ఫాబెట్ యొక్క యూట్యూబ్, మెటా యొక్క ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్. నెక్స్ట్ క్వశ్చన్, కీర్ స్టార్మర్ ప్రకారం సోషల్ మీడియా వల్ల పిల్లలకు కలిగే నష్టాలు ఏమిటి? జవాబు పిల్లలను అసంతోషానికి గురి చేస్తుంది. 2 బెదిరింపుదారులు వేధించడం సులభతరం చేస్తుంది. 3 మానసిక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్ని టైప్ ఆఫ్ గ్రూప్స్, ఒక్క గ్రూప్స్ అని కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ మీడియా నిషేధంపై భారత ప్రభుత్వ వైఖరి ఏమిటి? జవాబు భారత ప్రభుత్వం పూర్తి నిషేధానికి బదులుగా యువ వినియోగదారులను రక్షించడానికి మరింత సూక్ష్మమైన దశలవారీ విధానాన్ని అన్వేషిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వాడకంపై వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలను వివరించండి. జవాబు ఆస్ట్రేలియా డిసెంబర్ 25, 2025 సంవత్సరం నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి నిషేధం. టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్. ఓకేనా. నెక్స్ట్, మలేషియా జూన్ 2026 నుండి 16 ఏళ్లలోపు వారు ఖాతాలు తెరవకుండా నిషేధం. నెక్స్ట్, టర్కీ 15 ఏళ్లలోపు పిల్లల వాడకంపై చట్టం. యూకే 16 ఏళ్లలోపు వారికి టిక్టాక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం. భారతదేశం కేంద్రం దశలవారీ విధానం. కర్ణాటక 16 ఏళ్లలోపు నిషేధం. ఆంధ్రప్రదేశ్, గోవా కూడా ఇలాంటి చర్యల దిశగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరమా, అతిశయోక్త? చర్చించండి. అంటే ఇది గ్రూప్ 1 వాళ్ళకి రావచ్చు, గ్రూప్ 2 వాళ్ళకి కూడా రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్. సో చూడండి, జవాబు పాయింట్లు. అనుకూలం, మానసిక ఆరోగ్య రక్షణ, సైబర్ బెదిరింపుల నివారణ, అపరిచితులతో చాట్లు, లైవ్ స్ట్రీమింగ్ నుండి రక్షణ. ఆస్ట్రేలియా, యూకే మోడల్. ప్రతికూలం, డిజిటల్ అక్షరాస్యతకు అవరోధం, అమలు సవాళ్లు, తల్లిదండ్రుల పర్యవేక్షణ మెరుగు. భారత్ యొక్క దశలవారీ విధానం సమతుల్యం. ముగింపు, నియంత్రణ అవసరం కానీ పూర్తి నిషేధానికి బదులు వయస్సు ధృవీకరణ, పేరెంటల్ కంట్రోల్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ కలిపిన విధానం అనేది మేలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఫారిన్ బంధాలను గురించి వివరించేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇజ్రాయిల్లో ఏ మహారాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు? జవాబు ఛత్రపతి శివాజీ మహారాజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం ఏర్పాటు గురించి ఎవరు ప్రకటించారు? జవాబు ఎవరు ప్రకటించారు వినండి ఇక్కడ. జవాబు ముంబైలో ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ ఏ కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు? జవాబు శివ రాజ్యాభిషేక్ దిన్ కార్యక్రమంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ ప్రభుత్వం శివాజీ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తోంది? జవాబు పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో భారత్తో సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి. నెక్స్ట్, ఇజ్రాయేలీయులకు భారత్కు మధ్య అనుబంధాన్ని పెంచడానికి. నెక్స్ట్ క్వశ్చన్, యానివ్ రెవాచ్ శివాజీ మహారాజ్ గురించి ఏమన్నారు? జవాబు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయులకు ఎంతో ముఖ్యమో మాకు తెలుసు. ఆ మహారాజు భారీ విగ్రహాన్ని రూపొందించి దాన్ని ఇజ్రాయెల్కు పంపుతాం అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ విగ్రహాన్ని ఇజ్రాయెల్లో ఎక్కడ స్థాపిస్తారు? జవాబు ఇజ్రాయెల్లోని ఏదైనా ఒక ప్రధాన నగరంలో స్థాపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్లో ఛత్రపతి శివాజీ విగ్రహ స్థాపన భారత్ ఇజ్రాయెల్ సంబంధాలపై దాని ప్రభావాన్ని వివరించండి. జవాబు సాంస్కృతిక దౌత్యం. పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్తో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే చర్య. ప్రజా సంబంధాలు. శివాజీ భారతీయులకు ఎంత ముఖ్యమో గుర్తించి విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా భారత ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం. థర్డ్, ద్వైపాక్షిక అనుబంధం. యానివ్ రెవాచ్ చెప్పినట్లు ఇది 2 దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని పెంచే ప్రత్యేక ప్రాజెక్ట్.
సాఫ్ట్ పవర్ భారత చరిత్ర సంస్కృతికి ఇజ్రాయెల్ ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. నెక్స్ట్ రాజకీయ సంకేతం సంక్షోభ సమయంలో కూడా భారత్తో స్నేహాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ సంకల్పం. నెక్స్ట్ ఇది అసెర్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికి అసెర్షన్. ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించింది. రీజన్ పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో భారత్తో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఏ వచ్చేటప్పటికి ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సి ఏ సరైంది ఆర్ కాదు. డి ఏ కాదు ఆర్ సరైనది. జవాబు ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. సో ఫ్రెండ్స్ ఈ రోజుతో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే వాచ్ చేశారో నాకు తెలిసి ఎవరైతే ఫుల్లీ ప్రిపేర్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఆఖరి వరకు అయితే ఉంటారండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే మన షార్ట్స్లో నేను మన మెయిల్ పెట్టడం అయితే జరుగుతుంది. ఆ మెయిల్